కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం వేములవాడ పట్టణంలో పట్టణ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మహమ్మదీయ మసీద్ నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అక్రమ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లిన 27 మంది పర్యాటకులను విచక్షణ రహితంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదుల చర్యలను దేశంలోని అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటన ఖండించాలని అన్నారు. ఇది పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. దుండగులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు ఐక్యతతో దుశ్చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అక్రమ్, కార్యదర్శి షాహిద్ పాషా, మసీద్ అధ్యక్షుడు షేక్ ఇమాం, మత పెద్దలు ఎంజాద్ పాషా, ఎంఏ మన్నన్, సయ్యద్ గోస్ బాబా, ఎంఏ ఇలియాస్, షేక్ రియాజ్, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.